హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. కాకరకాయని మీ ఇంట్లో వాళ్ళు చేదుగా ఉంటుంది అని ఇష్టపడటం లేదా? ఎలా చేసినా కూడా తినడం లేదా? అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఈ కాకరకాయ కారం పొడి ఫ్రైని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలి అని అడిగి చేపించుకొని తింటారు. ఈ కాకరకాయ కారం పొడి ఫ్రైని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. అయితే దీనికోసం మనం ముందుగా కాకరకాయలని మంచిగా వాష్ చేసుకొని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని దానిపైన ఉప్పు పసుపు వేసి బాగా ముక్కలకి పట్టేలాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఫ్రైకి కావాల్సిన కారం పొడిని మనము రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, పచ్చిపప్పు, జీలకర్ర, ధనియాలు కూడా వేసి ఇవన్నీ బాగా క్రంచీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనము ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి దాంతోపాటు 2 రెమ్మల కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మెత్తగా రావాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చల్లార్చుకొని మిక్సీలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం పొడి, కొంచెం చింతపండు వేసుకొని దీన్ని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల కారానికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఉప్పులో ఊరపెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిండేస్తే దాంట్లో ఉన్న చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. విత్తనాలు కూడా మనం తీసేసుకుంటే ఫ్రైలో మనకి తినడానికి బాగుంటుంది. ఇలా ఇప్పుడు మనం ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని ఒక గంట నూనె వేసుకొని వేడైన తర్వాత ఈ ముక్కల్ని కూడా దాంట్లోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అనేవి ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కారం మిశ్రమంని కూడా ఈ బాండీలోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ పేస్ట్ లాగా ఉన్న ఈ కారం మిశ్రమం బాగా ఫ్రై అయిపోయి పొడి పొడిగా కారం పొడిలాగా రావాలి. మీకు నచ్చినట్లయితే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా మనం కలుపుకుంటూ ఉండడం వల్ల కారం పొడి అనేది మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది, క్రంచీగా తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.